మీరు ఏపీలో ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ అండి. కాకినాడ. మీ కాన్స్టిట్యున్సీ ఏంటి? కాకినాడ జగన్నాథపురం. జగన్నాథ్. మీ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఎవరి రెడ్డి గారండి అటు సైడ్. ఓకే. వైఎస్ఆర్సీపీ బలంగా ఉందా, టీడీపీ బలంగా ఉందా అక్కడ? అక్కడైతే మా ఏరియాలో అయితే టీడీపీనండి. టీడీపీ బలంగా. బట్ వైఎస్ఆర్ నెగ్గింది, ఈసారి టీడీపీ అనుకుంటున్నాను. అంటే మీకు ఆ టీడీపీ వస్తే బాగుంటుందా, మరి వైఎస్ఆర్సీపీ పరిపాలనే బాగుందనిపిస్తుందా? ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో కొంచెం ప్రాబ్లంగా ఉంది కాబట్టి టీడీపీ వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ కాసిని నానిని తీయడం అక్కడ నుంచి మన తెలుగుదేశం నుంచి కాసిని నానిని అది తీసేశారు. అండ్ మన వైఎస్ఆర్సీపీ నుంచి చూసుకుంటే అంబాటి రాంబాబు గారిని తీసేయడం జరిగింది. సో మరి రెండు పార్టీలో నుంచి ఇద్దరిని తప్పించడం అయితే జరిగింది. సో ఇలాంటివి తప్పించడం వల్ల పార్టీకి ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా, ఎఫెక్ట్ పడుతుందా? ప్రాబ్లం అంటే నాకు తెలిసి ఏమీ లేదండి. అంటే అంబటి రాయుడు తీసేయడం వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ అండి ఒక రకంగా, ఎందుకంటే ఆయన కూడా మెయిన్ క్యాండిడేట్ కాబట్టి ఒక ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. బట్ టీడీపీలో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ గట్రా వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ టీడీపీనే వచ్చేలా ఉంది అనిపిస్తుంది. సో టీడీపీ వస్తే ఇప్పుడు విజన్ 2047 కింద ఆంధ్రాని సింగపూర్లా తీర్చిదిద్దుతాను అని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు. తీర్చిదిద్దగలుగుతారా మరి? ఆల్రెడీ చూసాం కదండి, ఒకప్పుడు చంద్రబాబు ఈ రోజునాడు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎలా డెవలప్ అయిందంటే ఫస్ట్ ఆయనే కదా బాగా బేస్ వేసి ఒక రకంగా అప్పట్లో ఇదంతా తీసుకొచ్చారు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీనే, బట్ దాని తర్వాత కేటీఆర్ కూడా బాగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ అయితే చంద్రబాబు నాయుడు ఆయన మీద ట్రస్ట్ అయితే ఉంది కదా, ఒక ఆయన అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ ప్లస్ బాగా ఏదైనా తీసుకురాగలడు, అంటే ఏదైనా అచీవ్ చేయగలడు బాగా. ఇప్పుడు జగన్ తీసుకోండి, జగన్ అనేది సో ఇంకా యంగ్గా ఉంటాడు కాబట్టి ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు అందులో, ఫస్ట్ టైం కాబట్టి ఒక హోప్ అనేది లేదు. ఏం తీసుకొస్తాడు, ఏమి అసలు ఎంప్లాయీస్కి జాబ్స్ ఏమైనా తీసుకొస్తాడా, కంపెనీస్ ఏమైనా తీసుకొస్తాడో ఒక డౌట్ ఉన్నది, ఎందుకంటే ఆయనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో చంద్రబాబు నాయుడు ఏంటంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ చేసి ఉన్నాడు, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. 2 టైమ్స్ అనుకుంటాను చీఫ్ మినిస్టర్గా చేసింది. సో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఎప్పటి నుంచి చేశారు. సో ఆయన వస్తే కొంచెం నిరుద్యోగులు కూడా కొంచెం అన్ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గుతుంది బాగా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఒకలా ఉంది, మన జగన్ మేనిఫెస్టో ఒకలా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మనకి 10 years అయితే చేసేసారు, అంటే 14 years చేశారు. అండ్ ఇప్పుడు మన జగన్ గారు ఒక 5 years చేశారు. సో ఇద్దరికి మ్యాక్సిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ ఆయన మేనిఫెస్టో బాగుందా, ఈయన మేనిఫెస్టో బాగుందా? మేనిఫెస్టో అంటే నాకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు రీసెంట్గా మేనిఫెస్టో అయితే వాళ్ళు ఏంటి లేడీస్కి సిలిండర్స్ అవి ఇస్తానని చెప్పి, తర్వాత ఇంకొకటి నాకు తెలిసింది ఏంటంటే టీడీపీ నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే వస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుంది బేసిక్గా. ఇప్పుడు ఈ రోజున మేము దూరం వచ్చామంటే ఇక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది కాబట్టి అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మేము జాబ్ చేస్తున్నాం. సో ఆయన ఒకటి వచ్చి ఉంటే కంపల్సరీ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగా గ్రోత్ తీసుకొస్తాడని అనిపిస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా ఇదైతే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతాం మేము కూడా, అక్కడ బాగా ఎదుగుదల వస్తే మేము ఎక్కడ ఎందుకుంటే అక్కడికి వెళ్ళి బాగా ఇది చేసుకుంటాం. ఆయన వస్తే బాగుంటుంది. ఇప్పుడు జగన్ వచ్చాడండి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఏమాత్రం డెవలప్ అయింది అక్కడ వైజాగ్లో, అక్కడక్కడ కొంచెం ఉంది. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి 151 వచ్చింది సీట్స్, ఇప్పుడు వై నాట్ 175 అంటున్నారు. మ్యాక్స్ ఇప్పుడు మనకి టీడీపీకి ఎన్ని రావచ్చు అనుకోవచ్చు, అండ్ మన వైఎస్ఆర్సీపీకి ఎన్ని రావచ్చు అనుకోవచ్చు? ఇప్పుడైతే ఆల్మోస్ట్ నాకు ఈక్వల్గా వస్తుంది, ఎవరని చెప్పలేం, కానీ టీడీపీ వచ్చే ఛాన్స్ అయితే అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జగన్కి ఏమన్నా వాళ్ళు 50-50 ఛాన్సెస్ ఉన్నాయండి, ఎవరని చెప్పలేం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీద కొంచెం నెగిటివ్ పడింది, ఆ నెగిటివ్ వల్ల వాళ్ళకి ప్లస్ అయిపోయింది, అందులో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. సో ఏంటి దీనివల్ల 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 175 సీట్స్ అనేది డెఫినెట్లీ నాట్ కమ్, ఎందుకంటే మోస్ట్లీ ఆఫ్ ఉంటాయండి. ఎందుకంటే 175 కానీ 150 లాస్ట్ టైం వచ్చిందంటే ఇంకా అపోజిషన్ అనేది బలంగా లేదు, అందుకే 150 అలా వచ్చాయి. అపోజిషన్ ఏంటంటే అప్పుడు బాగా సెపరేట్ అయిపోయి ప్రాబ్లం అయింది, అందుకే అన్నీ వచ్చాయి. ఈసారి ఏంటంటే చూశారు కదా, జగన్ ప్రభుత్వం చూశారు, నమ్మకం లేదు. సో ఏంటి దానివల్ల మోస్ట్లీ ఈక్వల్గా ఉంటుంది, ఎవరనేది చెప్పలేం, ఈక్వల్గా ఉంటుంది.